హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. భారతదేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు. దాదాపు 40 ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి ఆదాయాన్ని ఏడిఆర్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 40 ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి వార్షిక ఆదాయాన్ని ఈ ఏడిఆర్ ప్రకటించింది. అందులో చూస్తే 40 ప్రాంతీయ పార్టీల్లో టాప్లో ఉంది మన తెలుగు రాష్ట్రాల్లోని ఒక పార్టీ. మీరు అర్థం చేసుకోండి, దేశంలో ఉన్నటువంటి చాలా పార్టీల్లో 40 ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి ఆదాయాన్ని ప్రకటిస్తే అందులో టాప్లో ఉంది తెలుగు పార్టీ. టాప్ 5లో ఉన్నాయి కూడా 2 తెలుగు పార్టీలు. అంటే టోటల్గా 3 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీలు నెంబర్ 1, నెంబర్ 3, నెంబర్ 4లో ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి తెలుగు రాష్ట్రాల పార్టీలు ఎంత బలమైన పార్టీలో, ఎంత డబ్బు గల పార్టీలో మీరు అర్థం చేసుకోండి. అలా చూస్తే ఈ 5 పార్టీలు, టాప్ 5లో ఉన్నటువంటి 5 పార్టీలకు సంబంధించిన ఆదాయం దాదాపు 80%. మిగతా 20% 45 పార్టీలకు సంబంధించింది. అంటే మీరు అర్థం చేసుకోండి ఈ 5 పార్టీలు ఎంత బలమైన పార్టీలు, ఎంత డబ్బు గల పార్టీలు. అలా చూస్తే బీఆర్ఎస్ నెంబర్ 1 స్థానంలో ఉంది. 2023-24 సంబంధించినటువంటి ఒకసారి టాప్ 10లో ఉన్నటువంటి పార్టీలను చూస్తే బీఆర్ఎస్ పార్టీ 685 కోట్లు, గతంలో అంటే 2022-2023 ఆర్థిక సంవత్సరంలో 254 కోట్ల ఆదాయం. అలాగే ఏఐటీసీ 646 కోట్లు ప్రస్తుతం, గతంలో 231 కోట్లు. బీజు జనతా దళ్ ప్రస్తుతం 297 కోట్లు, గత సంవత్సరం 44 కోట్లు. తర్వాత టీడీపీ 285 కోట్లు ప్రస్తుత ఆదాయం, గత ఆర్థిక సంవత్సరంలో 121 కోట్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 191 కోట్లు, గత ఆర్థిక సంవత్సరంలో 295 కోట్ల ఆదాయం. వైఎస్ఆర్సీపీ 104 కోట్ల మైనస్లోకి వెళ్ళిపోయింది. ఇక అదేవిధంగా డిఎంకే ప్రస్తుతం 180 కోట్లు, గతంలో 200 కోట్ల ఆదాయాన్ని చూపించింది, ప్రస్తుతం 19 కోట్లు మైనస్లో ఉంది. అదేవిధంగా ఏఐఏడిఎంకే ప్రస్తుతం 46 కోట్లు, గతంలో 25 కోట్లు ఉండే. ఇక చూస్తే జేడిఎస్ 44 కోట్లు, గతంలో 35 కోట్లు. ఇక ఎస్కేఎం పార్టీ 13 కోట్లు, అదేవిధంగా గతంలో 16 కోట్ల ఆదాయాన్ని చూపించింది. ఇక సమాజ్వాదీ పార్టీ 39 కోట్ల ఆదాయాన్ని చూపించింది. ఇవి టాప్ 10లో ఉన్నటువంటి ధనబలం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు. అందులో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి 3 రాజకీయ పార్టీలు. అదేవిధంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ. అలాంటి పార్టీ ఇవాళ దేశంలోనే డబ్బు గల పార్టీలో నెంబర్ 1 స్థానంలో ఉందంటే మీరు అర్థం చేసుకోండి ఒక ఉద్యమ పార్టీకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. అలాగే చూస్తే టీడీపీ కూడా తక్కువేం లేదు. ఇక చూస్తే వైఎస్ఆర్సీపీ 181 కోట్లు. ఇక ఇందులో జనసేన పార్టీ ఎక్కడో లాస్ట్లో ఉంది. అంటే అతి పేదరికం పార్టీ జనసేన పార్టీ. అట్లా మన తెలుగు రాష్ట్రాల్లోని 3 పార్టీలు దేశంలోనే చాలా బలమైన పార్టీలు. అంటే మీరు అర్థం చేసుకోండి వీటికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అంటే ఎన్నికల బాండ్ల రూపంలోనే వీళ్ళకు 75% మనీ వస్తుంది అనేది ఏడిఆర్ ప్రకటించింది. ఇది సంగతి.